మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. అయితే రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఏ విధంగా రచించారో మీకు తెలుసా? తెలియకపోతే ఒకసారి వినేసేయండి. ఒకనాడు నారద మహర్షి మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు, ఓ మహర్షి, అన్నీ మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ధర్మాన్ని తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, అలాగే వీరుడు, ధీరుడు, అసూయలేనివాడు, అందం ఉన్నవాడు, ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించారు. నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు, మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించినవాడు శ్రీరాముడని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించారు నారదుడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అలా నారదముని చేత తెలుసుకున్న రామాయణం మొత్తాన్ని వాల్మీకి మహర్షి గ్రంథస్థం చేసి మనకు అందించడం జరిగింది. ఇలాంటి రామాయణం గురించి మరెన్నో వీడియోలు మీరు కావాలనుకుంటే ఈ వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.